హాయ్ అండి. ఈరోజు మనం కొరమీను ఫిష్ అండ్ ఫ్రై ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోండి. ఇదిగోండి, ముందు ఫిష్ ముక్కలు బాగా కడిగాను. కొరమీను చేప అనమాట. దానికి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను సాల్టు, తర్వాత 1 స్పూను ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. మనకు కొద్దిగా కారంగా ఉండాలి కదా, స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేయాలి. అలాగే పొడి కారం 1 స్పూను, తర్వాత గరం మసాలా చిన్న టేబుల్ స్పూన్ తోటి, అంటే చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. మీరు 1 స్పూన్ వేసుకోండి. అలాగే నిమ్మచెక్క, ఒక నిమ్మకాయని కోసి ఇలాగ పిండాను. చూడండి, మొత్తం ఈ పేస్ట్ మొత్తం అంతా మనం కలపాలి బాగాను. ఎందుకంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గరం మసాలా, ఈ పులుపు ఇవన్నీ బాగా కలపాలి. ఇలాగ ఈ విధంగాన. తర్వాత పీసులకి ఏ పీస్కి ఆ పీస్ తీసుకొని ఇలాగ అప్లై చేయాలి. చూసారన్నీ ఎలాగ చేస్తున్నాం, ఏ ముక్క పట్టుకొని. కానీ ఇదేంటంటే ముసలి వాళ్ళు తినొచ్చు, చిన్నపిల్లలు తినొచ్చు అండి, ముళ్ళు ఉండదు. పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. సేమ్ మటన్ లాగే ఉంటుంది ఈ ఫిష్ కూడాను. చూసారా, మొత్తం ముక్కలన్నీ ఇలాగ అప్లై చేసేయండి. చేసాక ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ పీసులన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక అప్పుడు తీసి మనం ఫ్రై చేయాలి. ఇదండి, ఈ విధంగా అలా చూడండి ఎంత బాగున్నాయో కలర్. బాగుంది.